హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే కావ్య వెన్నెల గురించి రాజ్ అబద్ధం చెప్పాడని తెలుసుకుంటుంది కదా. ఆనందంగా శ్వేత దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుంటుంది కావ్య. కావ్య, ఏమైంది? ఇంత సంతోషంగా ఉన్నావేంటి? రాజ్ అబద్ధం చెప్పినా కోపం రావటం లేదా అని అంటుంది శ్వేత. ఆయన తప్పు చేశాడని ఇంట్లో అందరూ పక్కన పెట్టినా నేను మాత్రం ఆయన తప్పు చేశాడని నమ్మలేదు. ఎక్కడో నాకు నమ్మకం ఉంది ఆయన మీద. ఆయన అబద్ధం చెప్పారు. 10 సంవత్సరాల క్రితం వెన్నెల చనిపోయింది. ఆ బాబు తనకి పుట్టే అవకాశమే లేదు. ఒకవేళ వెన్నెల గెట్ టుగెదర్ పార్టీకి వచ్చి బాబుకు తల్లి అయితే ఈ పాటికి ఆయన జీవితంలోండి నేను వెళ్ళిపోయేదాన్ని శ్వేత. అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను అని అంటుంది కావ్య. కావ్య, నువ్వు సంతోషంగా ఉన్నావు, కానీ రాజ్ మాత్రం ఏదో విషయం దాస్తున్నాడు. ఆ బాబు తల్లి గురించి నిజం చెప్పటం లేదు అని అంటుంది శ్వేత. ఏమో శ్వేత, అవన్నీ నాకు తెలీదు. ఆయన్ని నేను నిజంగా మనసారా ప్రేమించాను. ఆయన కూడా నన్ను ప్రేమిస్తున్నాడని నా మనసు చెప్తుంది. ఆయన బాబు తల్లి గురించి ఖచ్చితంగా ఏదో విషయం దాస్తున్నారు. ఆ విషయం ఎందుకు చెప్పాలనుకుంటున్నారో చెప్పలేకపోతున్నారో నాకు తెలీదు. నాకు ఇంత సహాయం చేసిన నీకు థ్యాంక్స్ అనే చిన్న మాట సరిపోదు శ్వేత. గెట్ టుగెదర్ పార్టీకి వచ్చినప్పుడు నా మనసు అల్లకొల్లాలంగా ఉంది. ఇప్పుడు నా మనసు తేలిక పడిపోయింది. హ్యాపీగా ఆయనతో నేను ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని అంటుంది కావ్య. ఇంతలో రాజ్ బాబుని తీసుకుని వస్తారు. కళావతి, ఇంటికి వెళ్దామా అని అంటారు. సరేనండి అని అంటుంది కావ్య. శ్వేత, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయి అని అంటారు రాజ్. సరే రాజ్, కావ్యని మాత్రం ఎప్పటికీ వదులుకోకు రాజ్. నీకు చాలా మంచి భార్య దొరికిందని గుర్తుపెట్టుకో అని అంటుంది శ్వేత. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ వర్క్ చేసుకుంటూ ఉంటారు. అమ్మ కళ్యాణ్, దీర్ఘంగా వర్క్ చేసుకుంటున్నావా? ఈ రోజుతో నీ పని అయిపోయినట్టే అని చెప్పి రాహులిక కళ్యాణ్ దగ్గరికి వచ్చి, ఏరా కళ్యాణ్, ఫైల్పై సంతకం చేయమన్నాను, చేసేసావా అని అంటారు. ఫైల్ అంతా చూశాను, ఒకసారి రాజన్నయ్యకి కూడా చూపిస్తే బాగుంటుంది కదా అని అంటారు కళ్యాణ్. సరిపోయింది. రాజ్ కంపెనీ బాధ్యతలన్నీ నీకు అప్పగిస్తే మళ్ళీ రాజ్కి అన్నీ చూపిస్తానంటావేంటి సిల్లీగా అని అంటారు రాహుల్. అయ్యో, మొన్నటిదాకా రాజే కదా కంపెనీకి ఎండి. నేనేదో ఉత్సవ విగ్రహంలా ఉన్నానే తప్పించి ఈ ఫైల్ గురించి నాకు తెలియదు కదా రాహుల్ అని అంటారు. అయ్యో, తెలియకపోతే తెలుసుకోవాలి. ప్రతి విషయాన్ని రాజ్కి చెప్తే నువ్విక ఎండీగా ఎప్పుడు ఉంటావు? సరే, ముందు ఫైల్పై సంతకం చేసి తర్వాత రాజ్కి చెప్పు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ఆఫర్ రాజ్కి కూడా నచ్చుతుంది అని అంటారు రాహుల్. సరే, నాకు కూడా నచ్చింది. తక్కువ రేటుకి గోల్డ్ వచ్చినప్పుడు మనం ఇక్కడ అమ్మితే ఎక్కువ లాభాలు వస్తాయి. దానిలో ఏముంది? అందుకే సైన్ చేశాను, తీసుకువెళ్ళు అని అంటారు. సరే అని చెప్పి ఫైల్ని తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు రాహుల్. చూడు కళ్యాణ్, ఒక్క దెబ్బకి 2 పిట్టలు. అటు స్వప్న ఆస్తిని మమ్మీ రాయించుకుంది, ఇటువైపు నువ్వు ఫైల్పై సంతకం చేశావు. ఇది ఎలాంటి ఫైలో అన్నది నువ్వు సరిగా చూసుకొని చేసున్నావో లేకపోతే ఆశపడి చేశావో నాకు తెలీదు. అబ్రాడ్ వాళ్ళు ఇచ్చిన బంగారాన్ని ఇక్కడ నువ్వు బంగారు నగలుగా చేయించిస్తే ఖచ్చితంగా కంపెనీకి చెడ్డ పేరే కాదు, కంపెనీని ఎత్తే స్టేజ్కి కూడా వచ్చేస్తుంది. ముందు వెనకాల ఆలోచించకుండా ఇలాంటి సంతకాలు చేస్తే ఖచ్చితంగా తిప్పలు తప్పవు. కానీ నిన్ను గాలం వేశాను, ఈ కంపెనీని నేను చేజెక్కించుకుంటాను. రేపు ఈ ఫైలు రాజ్ చూస్తాడు, నీకు తిట్లు పడతాయి, కంపెనీకి రిజైన్ చేస్తావు. రాజ్ ఎలాగూ ఎండీ పోస్ట్కి రిజైన్ చేశాడు కాబట్టి ఇక నన్నే అందులో కూర్చోపెడతారు అని చెప్పి రాహుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ ఫైల్ని తీసుకుని వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా రాజ్, కావ్య, బాబు ఇంటికి చేరుకుంటారు. ఇక కావ్య దగ్గరికి వస్తారు రాజ్. ఏం కావాలి అని అంటుంది. ఏం కాలేదు, నువ్వు నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు, అడగటం లేదు ఎందుకు అని అంటారు. ఒకవేళ నేను అడిగినా మీరు నిజం చెప్తారా? నిజం చెప్పనప్పుడు నేను అడగడం వేస్ట్ కదా అని అంటుంది. మరి వెన్నెల విషయం తెలిసింది కాబట్టి
ఇంకెప్పుడు బాబు తల్లి గురించి నన్ను అడగకూడదు అనగానే, ఏ ఎందుకు అడగకూడదు? అడుగుతాను, కానీ ఈసారి మీరు అబద్ధం చెప్తే అస్సలు ఊరుకోను. కానీ ఒకటి నాకు అర్థమైంది, బాబును తీసుకుని వచ్చినప్పుడు బాబు తల్లిని కూడా తీసుకుని వచ్చేవారు, కానీ తనని మాత్రం ఎందుకు తీసుకురాలేదు అని నాకు అర్థం కావట్లేదు. ఇంతకీ తను ఉందా, లేకపోతే మీరే అబద్ధం చెప్తున్నారా? ఎవరో బాబును తీసుకుని వచ్చి నాతో వీడిపోవాలని ఇలా డ్రామా చేస్తున్నారా అని అంటుంది కావ్య. ఏమో, అవేమీ నాకు తెలీదు, కానీ కొన్ని రోజులు మాత్రం ఈ బాబు తల్లి గురించి నువ్వు అడగకూడదు అని అంటారు. నేను అడగను. మీ అంతటి మీరే నిజం చెప్పాల్సిన రోజు ఒకటి వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా మీ నోటి వెంటే అందరూ వింటారు అని చెప్పి కావ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తెల్లగా తెల్లవారుతుంది. కావ్య అమ్మమ్మ గారి దగ్గరికి వస్తుంది. అమ్మ కావ్య, నువ్వు చెప్పిందంతా వింటూ ఉంటే రాజ్ ఏదో మన దగ్గర దాస్తున్నాడు. రాజ్ ఆ బాబును తీసుకుని వచ్చినప్పుడే ఆ అమ్మాయిని కూడా తీసుకురావాలి, ఎందుకు తీసుకురాలేదో తెలీదు. అంటే రాజ్ ఏదో అబద్ధం చెప్తున్నాడు, ఆ అబద్ధాన్ని మనం తెలుసుకోవాలి అనగానే, వద్దు అమ్మమ్మ గారు, కొన్ని రోజుల తర్వాత తనే చెప్తానని చెప్పారు. తన్ని ఎక్కువగా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అనగానే, శభాష్ కావ్య, భార్య అంటే భర్త బాధని, తన మనసులో ఉన్న బాధని కూడా పట్టించుకోవాలి అంటారు, కానీ అది నువ్వు నిజం చేస్తున్నావు. ఆ భగవంతుడు నీ వెంట ఎప్పటికీ ఉంటారు అని అంటారు ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా కొందరు మనుషులు దుగ్గిరాల ఇంటికి వస్తారు. ఇక దుగ్గిరాల వారు, ఎవరు మీరు అని అడుగుతారు. మేము మయూరి జ్యువెలర్స్ నుండి వచ్చాము అని అంటారు. ఓ, ఆఫీస్ అనగానే, ఆఫీస్లో వర్క్ అనేది ఫినిష్ అయిపోయింది, ఇక్కడికి వచ్చి తీసుకోమన్నారు అని అంటారు. అదేంటి, ఇంటికి రావడం ఏంటి అని అంటారు అపర్ణాదేవి. కూర్చోమని చెప్తారు. ఇక ముగ్గురు మనుషులు కూర్చుని ఉంటారు. ఇంతలో రాహుల్, రాజ్ అందరూ ఇక అక్కడికి రావడంతో, ఎవరు మీరు అని అడుగుతారు రాజ్. ఇంతలో కళ్యాణ్ వచ్చి, అన్నయ్య, అబ్రాడ్ కంపెనీ వాళ్ళు మయూరి జ్యువెలర్స్కి ఆర్డర్ ఇచ్చారు తక్కువ రేటుకి అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రాజ్. ఈలోపు రాహుల్ వస్తారు. ఎవరు మీరు, ఇక్కడ కూర్చున్నారేంటి, వీళ్ళు ఫ్రాడ్ రాజ్ అని అంటారు. ఒక్కసారిగా వచ్చిన వారు రాజ్, కళ్యాణ్ అందరూ షాక్ అయిపోతారు. ఏంటి, మేము ఫ్రాడా అని అంటారు. మరి మీరు ఫ్రాడ్ కాక అని అంటాడు రాహుల్. రాహుల్, వీళ్ళు అబ్రాడ్ కంపెనీ నుండి వచ్చారు కదా అని అంటారు కళ్యాణ్. కళ్యాణ్, వాళ్ళు అబ్రాడ్ కంపెనీ నుండి వచ్చారని నీకెవరు చెప్పారు? ఇలాంటి వారు దొంగ బంగారాన్ని తెచ్చి మనలాంటి పెద్ద పెద్ద కంపెనీలకి ఇచ్చి కంపెనీ మూతపడేలా చేస్తారు. వీళ్ళని నమ్మి ఏదైనా చేశావా, ఏదైనా ఇంపార్టెంట్ ఫైల్లో సంతకాలు చేశావా అని అంటారు. రాహుల్ అని అంటారు కళ్యాణ్. ఇక కావ్య వస్తుంది. కవిగారు, ఏమైంది అని అడగగానే జరిగిందంతా చెప్తాడు కళ్యాణ్. మన కంపెనీకి బాసు నువ్వైతే నేను సంతకం చేయిస్తే చేసేస్తావా? అబద్ధం చెప్తున్నారు కావ్య. కళ్యాణ్కి కంపెనీ నడపడం చేత కాదు. ఇప్పుడు మన కంపెనీకే పరువు నష్టపు దావాతో బయటికి వచ్చేసేటట్టు, కంపెనీ పరువే పోయేటట్టు చేశాడు. ఇప్పుడు నా మీద నెట్టేస్తున్నాడు. రాజ్, నేనెప్పుడైనా ఇలాంటి ఫ్రాడ్ పనులు చేయలేదు కదా అని అంటారు రాహుల్. ఇక కళ్యాణ్ రాహుల్ కాలర్ పట్టుకోబోతూ ఉంటే స్వప్న వస్తుంది. కళ్యాణ్, నా భర్త కాలర్ పట్టుకుంటున్నావేంటి? తప్పు నువ్వు చేసి అప్పటికి కావ్య ఎండీ పోస్టుగా నిన్ను నమ్మి ఇచ్చింది. నా భర్తని ఆ ప్లేస్లో కూర్చోపెట్టమన్నా కూర్చోపెట్టలేదు. ఇప్పుడు రాహుల్కొచ్చి కాలర్ పట్టుకుంటున్నావు. చూడండి, ప్రతిసారి మా అత్తని అనాథని, అలాగే మా ఆయన్ని పనికిరానివాడని అంటున్నారు. ఇప్పుడు కళ్యాణ్ చేసిన తప్పుని మా ఆయన మీదకి నెట్టేస్తున్నారు. ఇది తప్పు అని అంటుంది స్వప్న. అమ్మయ్య, ఇది ఏక్కు మేకులాగా నా వైపు తిరిగి మాట్లాడుతుందంటే ఇక నాకు ధైర్యం వచ్చినట్టే. అవును స్వప్న, వీళ్ళు మనల్ని మోసం చేస్తున్నారు. వీళ్ళకి వీళ్ళే ఎండీలు అవుతున్నారు. నేను చేత కానివాడినని వీళ్ళు నన్ను నిరూపించేస్తున్నారు అని అంటారు రాహుల్. ఇంతలో బాబు ఏడుపు వినిపిస్తుంది కావ్యకి. పరుగు పరుగున పైకి వెళ్ళి బాబుని ఎత్తుకుంటుంది. బాబు ఒళ్ళు వేడిగా ఉంటుంది. ఏంటి, బాబుకి జ్వరం వచ్చినట్టుంది, అందుకే ఇంతలా ఏడుస్తున్నాడు అని బాబుని తీసుకుని కిందికి వస్తుంది కావ్య. ఏమైంది కళావతి అని అంటారు. బాబు ఒళ్ళు వేడిగా కాలిపోతుంది, బాబుకి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది అని అంటుంది కావ్య. మార్నింగ్ నుండి పాలు తాగలేదు, సిర్లేక్ తినలేదు, ఉగ్గు తినలేదు, ఏడుస్తూనే ఉన్నాడు.
కొంచెంసేపు నిద్రపోయి మళ్ళీ ఏడుస్తున్నాడు అని అంటుంది కావ్య. అమ్మ కావ్య, బాబుకి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి తీసుకుని రండి అని అంటారు ఇందిరాదేవి. రాజ్, నేను కూడా వస్తాను అని చెప్పి సుభాష్ కూడా రాజ్తో పాటు కావ్యతో పాటు వస్తూ ఉంటారు. ముగ్గురు హాస్పిటల్కి చేరుకుంటారు. హాస్పిటల్లో డాక్టర్ బాబుని చెకప్ చేస్తుంది. బాబు వాళ్ళ అమ్మ ఎవరు అని అంటారు. అంటే అనగానే, మీరే కదా, బాబుకి ఇంతగా జ్వరం వచ్చినా మీకు తెలీదా అని అంటుంది. అంటే బాబు వాళ్ళమ్మ తను కాదు మేడం అని అంటారు సుభాష్. అవునా, అందుకేనా ఇంతగా జ్వరం వచ్చినా తల్లి దగ్గరగా ఉంటే బిడ్డలకి చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. అందుకే మీరెవరు ఎంతగా చూసుకున్నా బాబు మాత్రం ఏడుపు ఆపటం లేదు, జ్వరం కూడా తగ్గటం లేదు. అంటే తన తల్లి స్పర్శ ఆ బాబుకి కావాలి. తను ఎక్కడుందో అర్జెంటుగా రమ్మనండి అని అంటారు డాక్టర్. ఒక్కసారిగా కావ్య, రాజ్ అలాగే సుభాష్ షాక్ అవుతారు. ఇక డాక్టర్ అంటారు, ఏంటి నా ముఖం చూస్తున్నారు, బాబు తల్లిని తీసుకుని రండి. ఇక జ్వరం అలాగే తనకున్న బాధ అంతా బాబుకు తీరిపోతుంది. తల్లి స్పర్శ అంటేనే భగవంతుడంత స్పర్శ అని అంటారు అని అంటారు డాక్టర్. డాక్టర్, ఇప్పటికిప్పుడే అని అంటారు రాజ్. అయ్యో, బాబు తల్లి ఇక్కడ లేరా, వేరే చోట ఉన్నారా, ఫోన్ చేసి రమ్మనండి. ఈరోజు తను ట్రైన్లో కానీ ఫ్లైట్లో కానీ ఇక ఎలాగైనా బయలుదేరినా రేపు మార్నింగ్ కల్లా వస్తుంది. అప్పుడు బాబుని చూస్తారు, అప్పుడు బాబుకి జ్వరం తగ్గుతుంది. ఇంతే కదా, సింపుల్ అని అంటుంది. ఇక కావ్య సరే మేడం అని చెప్పి అక్కడి నుండి రాజ్ సుభాష్ని తీసుకుని వచ్చేస్తుంది. ఏరా రాజ్, బాబు తల్లిని ఇప్పటికి కూడా తీసుకురాకపోవడానికి కారణమేంటి అని అంటారు సుభాష్. బాబుని ఒక్కడనే తీసుకొచ్చావు, ఇప్పుడు బాబు హెల్త్ బాగోలేదు, వాళ్ళమ్మ కావాలని డాక్టర్ ఖచ్చితంగా అంటుంది. ఇప్పుడు వాళ్ళమ్మని తీసుకునిరా అని అంటారు సుభాష్. అవును మావయ్య గారు, నేను కూడా అదే చెప్తున్నాను. బాబుని ఒక్కడిని మాత్రమే తీసుకొస్తే ప్రయోజనం ఉండదు, తన తల్లిని కూడా తీసుకొస్తేనే ఆ తల్లి బాబుకి క్షేమం ఉంటుంది. వెళ్ళండి, బాబు తల్లిని ఇప్పటికైనా తీసుకురండి అని అంటుంది కావ్య. రాజ్కి ఏం సమాధానం చెప్పాలో తెలీదు. బాధపడుతూ కారు ఎక్కి బయటికి వెళ్ళిపోతారు. ఏంటి వీడేం మాట్లాడ్డేంటమ్మా, అన్యాయం జరిగింది నీకు, ఈ బాబుకి ఏమో వాళ్ళ అమ్మను లేకుండా చేశాడు, ఇప్పుడు వాడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు, అసలేం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అంటారు సుభాష్. మామయ్య, ఇంటికి వెళ్దాము, ఎందుకంటే బాబుకి 2 గంటలు ఈ సిరప్ వెయ్యమన్నారు, ఈలోపు ఆయన బాబు తల్లిని తీసుకుని వస్తారు అనగానే, చూడమ్మా కావ్య, నువ్వు దేవతవి, రాజ్ ఇంతగా నిన్ను పక్కకి తప్పించినా నువ్వు మాత్రం రాజుని క్షమిస్తూనే ఉన్నావు, అందుకే దేవుడు నీ వైపు ఉండాలని కోరుకుంటున్నాను, పదమ్మా అని చెప్పి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతారు సుభాష్ కావ్యని. ఇక హాల్లో ఊయల్లో బాబుని పడుకోపెడుతుంది. ఇక ఊయలు ఊపుతూ ఉంటుంది కావ్య. కావ్యని చూసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఈరోజు రాజ్ ఆ బాబు తల్లిని తీసుకుని వస్తారు, అప్పుడు కావ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అని మనసులో అనుకుంటారు ఇందిరాదేవి. ఇక ధాన్యలక్ష్మి అలాగే ఇక అనామిక అత్తయ్య రాజ్బావ గారు ఆ బాబు తల్లిని తీసుకొస్తారు. అప్పుడు కావ్యక్క పరిస్థితి ఏమై ఉంటుంది, ఇంటి నుండి వెళ్ళిపోతుందా, లేకపోతే బాబుకి సేవలు చేసినట్టు తల్లికి కూడా సేవలు చేస్తుందా అనగానే, ఏమో అనామిక, నేను పైకి గట్టిగా మాట్లాడినా కావ్య అంటే నాకు ఇష్టమే, కావ్య ఎప్పుడూ దేనికి ఆశపడదు, ఒక్కొక్కసారి మాట మనం ఎంత మాట అయినా తను మాత్రం మాట ఎదురు సమాధానం చెప్పదు, అప్పు వల్ల తను నాకు దూరమైంది కానీ లేకపోతే కావ్య మంచిదే, రాజ్ తనకి అన్యాయం చేశాడు అని అంటారు అనామికతో ధాన్యలక్ష్మి. అమ్మ కావ్య, బాబుని బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోపెట్టు అని అంటారు. ఇక కావ్య పైకి తీసుకువెళ్ళి బాబుని జోకొడుతూ ఉంటుంది. ఈ రోజుతో ఈ ఇంటితో నా సంబంధం తెగిపోబోతుంది, ఆయన ఖచ్చితంగా బాబు తల్లిని తీసుకురాబోతున్నారు, తను వచ్చిన మరుక్షణం నేను ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాను అని బాధపడుతూ రాజ్తో తనకున్న జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఇక ఫైనల్గా గెట్ టుగెదర్ పార్టీలో తన గురించి రాజ్ అంత గొప్పగా చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది. ఆ మాటల్లో నిజముంది, తన కళ్ళల్లో నిజాయితీ ఉంది, మరి ఎందుకు ఆయన ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా రుద్రాని అమ్మా నాన్న అని పిలుస్తుంది. ఏమైంది రుద్రాని, ఎందుకలా అరుస్తున్నావు అనగానే, అమ్మా
మీరు ఎంతగానో నా కోడలికి ఆస్తి రాయించారు. అది ఏం చేసిందో తెలుసా? ఆ ఆస్తి పేపర్లపై ₹1,00,00,000 అప్పు చేసింది అని అంటుంది. ఏంటి, ₹1,00,00,000 అప్పు చేసిందా స్వప్న అనగానే, అవును, వాళ్ళమ్మ ఎలాంటిది, జల్సాలు రాయిళ్ళు. వాళ్ళు డబ్బు ఉంటే ఆగుతారా? మీరు చూసుకోకుండా ఆవిడగారి పేరు మీద రాశారు. ఆవిడేమో పబ్బులకి, సినిమాలకి, తనకిష్టం వచ్చిన డ్రెస్లు, బ్యూటీ పార్లర్కి వెళ్ళి ₹1,00,00,000 అప్పు చేసి జల్సా చేస్తుంది అని అంటారు రుద్రాని. మమ్మీ, అలాంటి స్వప్నని ఇంటిలో ఉండడమే చాలా ఎక్కువ. ఈరోజు అది రాని బయటికి గెంటేస్తాను అని అంటారు రాహుల్. రాహుల్, నిజం తెలుసుకోకుండా మాట్లాడద్దు. స్వప్నకి అంత అవసరం ఎందుకు వచ్చిందని మేమే అడుగుతాము. తను ఇంటికి రాని అనగానే కరెక్ట్గా స్వప్న కూలింగ్ కళ్ళజోళ్లతో చక్కగా హుందాగా ఒక మంచి స్టైలిష్ డ్రెస్తో లోపలికి అడుగు పెడుతూ ఉంటుంది. అందరూ షాక్ అవుతారు. ఇదేంటి, ₹1,00,00,000 ఇంటి పేపర్లపై అప్పు తీసుకొని ఇలా బడాయి సోకులు నిజంగా స్వప్న చేస్తుందా? ఈ మధ్యన స్వప్న అందరితో బాగానే ఉంటుంది, అత్తకి గట్టిగానే గడ్డి పెడుతుంది, మరెందుకు ఇలా అని చెప్పి ఇందిరాదేవి స్వప్న దగ్గరికి వస్తారు. అమ్మమ్మగారు, నిన్నంతా కడుపు నొప్పి వచ్చింది, ఈరోజు ప్రశాంతంగా ఉంది, బయట అలా వెళ్ళి ఇలా వచ్చాను అమ్మమ్మగారు అని అంటుంది. స్వప్న, నీకు తాతయ్య గారు ఆస్తిని రాసిచ్చారు కదా, ఆ ఆస్తి పేపర్లు అనగానే, అదా అమ్మమ్మగారు, ఒక్క నిమిషం అని చెప్పి పైకి వెళ్తుంది స్వప్న. ఇక పైకి వెళ్ళి ఆస్తి పేపర్లని అమ్మమ్మగారి చేతిలో పెడుతుంది. అమ్మమ్మ, ఈ పత్రాలు నాకంటే మీ దగ్గర ఉంటేనే బెటర్ అనుకుంటున్నాను. కొంతమంది డూప్లికేట్ పత్రాలపై సంతకాలు చేయించి అప్పు తీసుకున్నానని అబద్ధం చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటల్ని మీరు ఎప్పటికీ నమ్మకూడదు అని అంటుంది స్వప్న. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు రాహుల్, రుద్రాని. అంటే మాకిచ్చిన పేపర్లు డమ్మీ పేపర్లా? ఈ స్వప్నకి అంతా మెలకుగా ఉండే చేసిందా? దీనికి ఎంత ధైర్యం అని చెప్పి స్వప్న అని అంటుంది రుద్రాని. అత్త, ఏదో జరుగుతుందనుకుంటే ఏదో జరిగిందని అనుకుంటున్నారా? అసలు నిజం చెప్పమంటారా అని అంటుంది స్వప్న. అయ్యో స్వప్న, వద్దమ్మా, ఏదో నువ్వు పత్రాలని జాగ్రత్త లేకుండా ఎక్కడైనా తాకట్టు పెట్టావేమోనని అమ్మతో చెప్తున్నాను, నువ్వు వచ్చావు, అంతే అంతే అని అంటుంది రుద్రాని. ఇక రుద్రాని, ఒరే రాహుల్, మనం ఏం చేసిన ప్లాన్లీ ఫలితం రావటం లేదు. నువ్వు మీడియాకి ఫోన్ చెయ్యి. బాబుకి జ్వరం వచ్చింది, వాళ్ళ అమ్మని తీసుకొస్తానని రాజ్ వెళ్ళాడు. ఖచ్చితంగా వాళ్ళ అమ్మ వచ్చేలోపు మనం మీడియాకి ఈ మేటర్ చెప్పాలి. మీడియా వాళ్ళు ఖచ్చితంగా రాజ్ అలాగే ఆ బాబు తల్లిని వీడియోలో ఇక ప్రతి ఒక్క నిమిషం చెప్తూ ఉంటారు. అదే మనకు కావాలి. ఈ దుగ్గిరాల ఇంటి పరువు తీసేయాలి అని అంటుంది రుద్రాని. మమ్మీ, ఇప్పుడే ఫోన్ చేశాను, ఇప్పుడు మీడియా మొత్తం మన ఇంటి ముందు ఉంటుంది. రాజ్ ఆ బాబు తల్లిని తీసుకొని వస్తాడు, అప్పుడు ఉంటుంది ఈ దుగ్గిరాల ఇంటి పరువు అని అంటారు రాహుల్. ఇక రాజ్ ఇక ఇంటికి చేరుకుంటారు ఒక అమ్మాయి చెయ్యి పట్టుకొని. ఇక తను ఇంటిలోకి అడుగు పెట్టాలంటేనే భయం భయంగా అడుగు పెడుతుంది. ఇక వాళ్ళు వెనకాలే మీడియా వాళ్ళు వస్తారు. సార్ సార్, ఆ అమ్మాయి అని చెప్పి అనగానే వెనక్కి తిరుగుతుంది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి ఎవరో కాదు, రుద్రాని కూతురు రేఖ. రేఖే ఆ బిడ్డ తల్లి. ఆ విషయం నలుగురికి చెప్పుకోలేక, ఇంట్లో వాళ్ళకి చెప్పలేక, ఏది తెలుసుకోలేక రాజ్ ఆ విషయాన్ని దాస్తారు. ఆ విషయం ఈరోజు బట్టబయలు కాబోతుంది. రుద్రాని తన చేతులతోనే తన కూతురు జీవితాన్ని మీడియాకి ఎక్కించబోతుంది. ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.